బోనాలు, బతుకమ్మలు, దీపావళి, ఇట్లా రకరకాలుగా మనం వనభోజనాలు, గెట్ టుగెదర్లు, ఇలాంటి ఎన్నో సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటాం మన చుట్టుపక్కల ఎక్కువ గ్యాదరింగ్తో. ఈ సెలబ్రేషన్స్లో మనం ఏం చేస్తాం, సింగర్స్ని పిలుస్తూ ఉంటాం కొన్ని ప్లేసుల్లో, కొంతమంది యాంకర్స్ని పిలుస్తూ ఉంటారు, కొంత మిమిక్రీ చేసే వాళ్ళని పిలుస్తూ ఉంటారు, కొంతమంది మ్యూజిషియన్ పిలిపిస్తూ ఉంటారు, కొంతమంది డ్యాన్సర్లు, ఇలా రకరకాల సెలబ్రేషన్స్లో ఎంటర్టైన్మెంట్కి ఎంతో కొంత మనం ప్రయారిటీ ఇస్తూ ఎంటర్టైన్ అవుతూ ఉంటాం అన్నమాట. అలాంటి సందర్భాల్లో ఒక గంటో సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్లు తీసుకోవటం ద్వారా కూడా మనకి మన సమాజంలో మనం తోటి వ్యక్తులతో ఎలా బిహేవ్ చేయాలి, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా బిహేవ్ చేయాలి, పిల్లలు తోటి ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేయాలి, పిల్లలు పెద్దవాళ్ళతో పక్కనున్న ఎల్డర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, నైబర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, బయట సెలబ్రేషన్స్లో ఎలా బిహేవ్ చేయాలి, గుడ్ బిహేవియర్ అంటే ఏంటి, ఇట్లాంటివి కూడా ఇలాంటి సెలబ్రేషన్స్లో గెస్ట్ సైకాలజిస్ట్ని పిలుచుకుని కొన్ని కౌన్సిలింగ్లు తీసుకోవడం ద్వారా పిల్లల్లో ఇలాంటి బ్యాడ్ బిహేవియర్, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవటం కానీ, పక్కన వాళ్ళని తిట్టుకోవటం కానీ, అరుచుకోవటం కానీ, కామెంట్స్ చేయటం కానీ, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ వీళ్ళు తక్కువ అనే భావంతో కానీ, వాళ్ళ కారు ఉంది మనకు లేదు, మనకి ఇది ఉంది వాళ్ళకి లేదు, వాళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయి మన ఇంట్లో ఇవి ఉన్నాయి, ఇలాంటి కంపారిజన్ లేకుండా తోటి వ్యక్తులతో మనం ఫ్రెండ్లీగా హెల్దీ గుడ్ బిహేవియర్తో ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం, మనం తెలుసుకుంటాం, మన పిల్లలకు తెలియజేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రతి సెలబ్రేషన్స్లోనూ మన తోటి కమ్యూనిటీలో ప్రతి సెలబ్రేషన్స్లో మనం ఎలా అయితే ఎంటర్టైన్ చేసి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఎలా అయితే ఎంటర్టైన్ అవుతామో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్లో మనం అలాగే ఒక గెస్ట్ సైకాలజిస్ట్ని కూడా పిలిచి కొంత బిహేవియర్ టైప్లో కౌన్సిలింగ్లు తీసుకోవడం ద్వారా ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, తోటి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, అమ్మ నాన్నలతో ఎలా ఉండాలి, ఎల్డర్స్ పెద్దలతో ఎలా ఉండాలి, ఇలాంటి కొన్ని